ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం శ్రీ రామకృష్ణ మఠం 13వ అధ్యక్షులు స్వామి రంగనాథానంద ఉపన్యాసంలో నుండి కర్మ సన్యాస యోగంలో 21వ శ్లోకం యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం. బాహ్య స్పర్శేషు అసక్తత్మ. బాహ్య స్పర్శలకు ఏ విధమైన విలువను ఇవ్వక, బంధం పెట్టుకోక, స్పర్శ అంటే ముట్టుకోవడం. మనిషిలో 5 పంచేంద్రియాలు ఉన్నాయి: చూడడానికి, వినడానికి, వాసన చూడడానికి, రుచికి, స్పర్శకు. వస్తువును స్పృశించినప్పుడు స్పర్శ తెలుస్తుంది. సాధారణ మానవుల్లో వస్తువుని స్పృశించినప్పుడు వస్తువు ఉన్నదన్న స్ఫురణ కలుగుతుంది. స్పృశించడానికి వీలు కాని వాటిని లేనట్లుగా భావిస్తారు. స్థూల మనస్కులు వస్తువు స్పర్శకు స్పందించుతారు. బాహ్యస్పర్శ పసిబిడ్డకు బాహ్యస్పర్శ అవసరం. తల్లి తన వద్దనే ఉన్నదన్నది పసిబిడ్డకు తృప్తినిస్తుంది. శరీర స్పర్శ పాపకు భౌతిక మానసిక అభివృద్ధికి తోడ్పడుతుంది. పిల్లల్లాగానే పెద్దలు ప్రవర్తిస్తుంటే అప్పుడు అడగాలి, ఎంతకాలం ఈ విధంగా ఎదుగుదల లేకుండా ఉండడం? ఎప్పటికీ స్పర్శ కావాలా? స్పర్శ లేకుండా తక్కిన ఇంద్రియాల ద్వారా మనం మానవ సంబంధాలు కలిగి ఉండొచ్చు. స్పర్శే ప్రధానం కాదు అన్న సంగతి ఒక అడుగు మనల్ని ముందుకు నడిపిస్తుంది. అదేవిధంగా తక్కిన ఇంద్రియాలు ఏవి కూడా తమ ఆధీనంలోకి మనల్ని తీసుకోలేని పరిస్థితికి మనం వెళ్ళగలం. మానవ పరిణామంలో అది ఉన్నత స్థితి. ఇవన్నీ కూడా మనకు ద్వారాలు. అవి మనల్ని కట్టి పడివేయచ్చు, కానీ మనం వాటిని అధిగమించి కూడా వెళ్ళవచ్చు. ఇంద్రియ వ్యవస్థను అధిగమించి మనిషి వెళ్ళినప్పుడు అతని ఆధ్యాత్మిక జీవితం ప్రారంభం అయినట్లు. ఆ విధంగా జరగనంత వరకు అతను జంతు స్థితిలోనే ఉన్నట్లుగా భావించాలి. మనిషిలాగా కనిపిస్తాడు, కానీ యథార్థంగా అతను జంతువే. ఎందువల్లనంటే అతను ఇంద్రియ వ్యవస్థను దాటి వెళ్ళలేదు. పరిపూర్ణంగా ఎవరైతే బాహ్యస్పర్శలను దాటగలిగారో వింతది ఆత్మని యత్సుఖం, ఆ వ్యక్తి తనలో తాను ఆనందానుభూతిని పొందుతాడు. ఒక్క బాహ్యస్పర్శ వల్ల తాను పొందే ఆనందానికన్నా ఆంతరంగిక స్పర్శకు 1,00,000 రెట్లు ఎక్కువ ఆనందాన్ని పొందగలుగుతాడు. ఇప్పటి వరకు అతనికి తెలియలేదు, ఇప్పుడు తెలుసుకుంటాడు. ఆత్మ నుంచి ఉద్భవించిన ఆనందంతో పోల్చి చూస్తే బాహ్యంగా పొందేది చాలా స్వల్పం అని అర్థమవుతుంది. మానసిక అభివృద్ధి కలిగిన కొద్దీ మనకు ఈ సత్యం బోధపడుతుంది. పసిబిడ్డ దీన్ని అర్థం చేసుకోలేడు. బాహ్యస్పర్శ ఏమీ లేకుండానే తాను ఎంతో దివ్యానందంలో ఉన్నట్లు భావిస్తాడు. ఆ దివ్యానందమే వస్తుస్పర్శ రూపంలో కొద్దిగా ప్రకటితమైందని తెలుసుకుంటాడని తైత్రీయ ఉపనిషత్తులో చెప్పబడింది. తనదైన నిజస్థితి యొక్క ఆనందమే ప్రతి బాహ్యస్పర్శ వల్ల కలిగే అనుభూతి అని గుర్తించగలుగుతాడు. దీనిని మనం ఏమీ త్రోసిపుచ్చడం లేదు. బాహ్యస్పర్శ కొద్ది మాత్రం ఆనందమే అన్న ఎరుక పసిబిడ్డలకు బాగుంటుంది, కానీ ఎదిగిన వ్యక్తికి చాలదు. అన్నిటినీ వదిలి అంతరంగికంగా ఎదిగినవాడు ఆ వ్యక్తి ఆనందాలకే ఆనందమయమైన మూలానికి, పరమగమ్యమైన బ్రహ్మమునకు చేరుకుంటాడు. ఎలా జీవిస్తాడు? సుఖం అక్షయం అశ్నుతే, అనంతమైన ఆనందాన్ని అనుభూతిని పొందుతాడు. తక్కిన ఆనందాలన్నీ కూడా కొంతవరకు వచ్చిపోతుంటాయి. స్పర్శ ఆనందం వచ్చిపోతుంది, కానీ ఈ ఆనందం ఎల్లప్పుడూ తనదిగా ఉంటుంది. క్షీణించిన సుఖాన్ని అనుభూతి పొందుతాడు. బాహ్య విషయాలకు వేరుగా, తనకు సంబంధం లేనట్లుగా స్వతంత్ర వ్యక్తిగా నిలదొక్కుంటాడు. ఇంతకన్నా స్వేచ్ఛ అంటే ఏమిటి? స్వేచ్ఛ అంటే బాహ్య వాతావరణానికి లోబడక స్వేచ్ఛాయుతులుగా నిలవడం. నేను స్వేచ్ఛాయుతుడినని చెప్పాననుకోండి, నన్ను ఎవరైనా తిట్టినప్పుడు నేను కృంగిపోయినట్లయితే నా స్వేచ్ఛకు ఏమైంది? నా స్వేచ్ఛ ఇతరుల జేబులో ఉన్నట్లు అవుతుంది. నీ స్వేచ్ఛ ఇతరుల మంచి మాటల మీద, చెడు మాటల మీద ఆధారపడినట్లయితే అక్కడ ఏ విధమైన స్వేచ్ఛ లేనట్లే. కాబట్టి స్వేచ్ఛ బాహ్య ఒత్తిడికి లోనయింది. నీవు నీ యందే ఉన్నట్లయితే నువ్వు స్వేచ్ఛ కలిగి ఉన్నట్లు. తాను తన యందే ఉన్నవాడు చెదరని ఆనందంలో స్థిరంగా ఉంటాడు. బుద్ధుడు, శ్రీరామకృష్ణులు ఎల్లవేళలా వారి యందే ఉంటూ ఎంతో ఆనందంలో ఉండేవారు. వారు బాహ్యంగా ఏ ఆనందాన్ని పొందలేదు. ఉపవాసం ఉంటానని చెప్పి రోజు అంతా ఆనందంగా ఉంటే నీవు ఆధ్యాత్మిక భావానికి దగ్గరగా ఉన్నావని చెప్పొచ్చు. అలా ఆనందంగా లేక ఏదో ఒక వంక చెప్పినట్లయితే నీవు ఏదో పోగొట్టుకుని ఉన్నట్లు తలంచాలి. బాహ్యమైన వాటిని వదిలివేసి ఆంతరంగికంగా అవధులు లేని ఆనందానుభూతిలో ఉండడం అన్నదేమీ అర్థం లేని పిచ్చి వేదాంతం కాదు. అది పరిపూర్ణమైన వేదాంతం. ఉత్తమమైన దాని కొరకు అల్పమైన దానిని వదిలివేశావు. మన ఆత్మ కన్నా గొప్పది ఏదీ లేదు. దాన్ని మనం ఎప్పుడూ మర్చిపోతున్నాం. శ్రీరామకృష్ణులు ఆయన సందేశాలలో ఆనందాన్ని 3 విధాలుగా విభజించారు. విషయానందం, భజనానందం, బ్రహ్మానందంగా చెప్పారు. మొత్తం కొనుగోలు వ్యవస్థ అంతా కూడా విషయానందంగా చెప్పవచ్చు. ఇంద్రియాల ద్వారా కలిగే ఆనందాన్ని విషయానందం అంటాం. వేదాంతం దాన్ని చిన్న చూపు చూడదు, దానికి విలువనిస్తుంది. వస్తు ఆకర్షణ ఒక పరిధి కంటే మించినప్పుడు తనను, ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. ఈరోజు మనం దాన్నే చూస్తున్నాం. మనకు విషయానందం కన్నా విలువైంది తెలియని కారణంగా మనం అందులోనే బంధించబడి ఉన్నాం. వేదాంతం అంతకు మించిన ఆనందాలు ఉన్నాయని తెలియజేస్తుంది. అది మనకు తెలియదు. ఇప్పుడు దాన్ని తెలుసుకోవాలి. విషయానందం నుంచి మనసును భజనానందం వైపు మళ్లించి ఉంచితే
ఆ ఆనందం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఎందుకంటే హరినామం చేస్తూ మనసు తన లోతుల్లోకి వెళ్ళి పరిశీలించుకోవడం ద్వారా ఆనందం కలుగుతుంది. దీనిని అనుభూతిని పొందిన వారే దీన్ని అనుభూతి పొందిన వారే అది విషయానందం కన్నా ఎంత ఆనందమైందో చెప్పగలుగుతారు. భజనానందం నుంచి సంతోషం పొందుతావు. అదే విషయానందం మనిషిని బాధ పెడుతుంది. ఇప్పుడు బయటికి వెళ్ళాలన్న ఆతృత కాక విశ్రాంతిగా ఒక పుస్తకం చదువుకుంటూనో లేక కొంచెం భజన చేసుకుంటూనో మంచి సంగీతం వింటూనో ఎంతో ఆనందాన్ని పొందవచ్చు. ఖర్చు కూడా తక్కువ, పైగా ఆనందం ఎక్కువగా ఉంటుంది. విషయానందాలు ఎక్కువ లేకున్నా చాలామంది నిశ్చలంగా ఉండడాన్ని మరిచారు. భగవంతుని లీలలు భక్తులు గానం చేస్తున్నప్పుడు ఎంత ఆనందం ఉంటుంది. రెండవది భజనానందం. మన దేశంలో ఒకప్పుడు మద్యపాన సమస్య లేదు. స్వాతంత్రం రాకముందు మద్యపానం గురించి మనకు అంతగా తెలియదు. స్వతంత్రం వచ్చాక ఈ దుర్వ్యసనం బాగా వ్యాపించింది. పగలు అంతా పనిచేసి వచ్చాక భగవంతుని నామాన్ని స్మరిస్తూ పాడుతుంటే అలసట తెలియకుండేది. వేరే పానీయాలతో ఒళ్ళు మరవలసిన అవసరం ఉండేది కాదు. మనం భజనానందాన్ని మరిచిన కారణంగా వీటిని వెతుక్కుంటున్నాం. దానివల్ల సుఖమైన దాంపత్య జీవితం పోయి విడాకులు తీసుకోవడం ఎక్కువవుతున్నాయి. నిశ్శబ్దంగా కూర్చుని ఆనందాన్ని ఎలా పొందాలో తెలుసుకోవాలి. ఒంటరితనం చాలా గొప్పది. ఇప్పుడు ఎక్కువగా పరుగులెడకుండా కొంతకాలం నిశ్శబ్దంగా గడపాలి. తనలో తానుండాలి. ధ్యానం చేయాలి. భగవంతుని స్మరిస్తూ పాటలు పాడడం భజనానందం. దానికేమీ ఖర్చు కాదు. పైగా మనసు ఎప్పుడు తేజోమయంగా ఉండడానికి దోహదపడుతుంది. ఇది రెండవది. మూడవది బ్రహ్మానందం. బ్రహ్మానందం గురించి ఈ శ్లోకంలో చెప్పబడింది. నువ్వు యథార్థంగా ఆ ఆనందం బ్రహ్మానుభూతిని పొందినప్పుడు ఎంతో అద్భుతమైన ఆనందానుభూతికి లోనవుతావు. దానిని ఎంత అని లెక్క కట్టలేము. ఆనందాలు అన్నీ మంచివే, దేనిని తక్కువగా చూడనక్కర్లేదు. కానీ ఒకదాని మించిన ఆనందం మరొకటి ఉండడం చేత ఉన్నతమైన ఆనందానికి చేరుకోవాలి. దైవకృప ఉన్నట్లయితే విషయానందం నుంచి బ్రహ్మానందానికి చేరుకోగలరు. భజనానందం మధ్యస్థమైంది, అద్భుతమైన భావాన్ని ఇస్తుంది. లక్షల మంది భజనానందాన్ని కోరుకుంటున్నారు. నేను ప్రపంచమంతా ఒక విషయాన్ని గమనిస్తున్నాను. అదేమిటంటే భారతీయ భజనలు ప్రపంచమంతా వ్యాప్తి చెందుతున్నాయి. భజన క్యాసెట్లు అంతటా ఇష్టపడుతున్నారు. భజనానందం వల్లే వస్తుభోగ్య నాగరికతలో మార్పు రావాలి. మనిషితో మనిషి ఎప్పుడు మాట్లాడడం అలవాటు పడితే రోజంతా మాటలు చెప్పేవాళ్ళని కోరుతుంటారు. ఇంకొక కోవకు చెందిన వ్యక్తులు వారు ఎంతో కాలం కలిసి ఉన్నా, ఏమీ ఒకరితో ఒకరు మాట్లాడుకున్నా వారిరువురు ఎంతో స్నేహంగా ఆనందంగానే ఉండడం జరుగుతుంది. అది ఉన్నతమైన అనుభవం. ఇవన్నీ వేర్వేరు అనుభవాలు. శ్రీరామకృష్ణుల శిష్యులు ఇరువురు ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా బృందావనంలో నెలలు గడిపారు. అయినా వారిరువురు ఎంతో దగ్గరగా ఉండగలిగారు. వారి మనసులు ఒకే స్పందన కలిగి ఉండేవి. ఆ స్థితి తప్పకుండా సాధ్యమైందే. ఒక సుఖం నుంచి ఇంకొక సుఖానికి ఎగురుతూ పోవాలి. వేదాంతం ఎప్పుడు దీన్ని కొట్టివేయదు. సాధించవలసింది ఎంతో ఉంది. గొప్ప ఆనందాలు నీ కొరకు ఎదురు చూస్తున్నాయి అని తెలుపుతుంది. ముందుకు నడువు అని వేదాంతం ఘోషిస్తుంది. మీసాలు వచ్చాక కూడా చిన్నపిల్లల్లా ఆలోచన రహితంగా ఉండడం మంచిది కాదు. వ్యక్తి ఆత్మానందానికి చేరుకోవాలి. వేదాంతం మానవుడికి సాధ్యమైందే. ఈ సందర్భంలో తెలియజేసిన మరొక శ్లోకంలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం.